చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో ఒక పెద్ద తోట, ఆ తోట మధ్యలో ఉంది ఒక పాత బావి. ఎవరూ దగ్గరికి వెళ్లరు. రాత్రిళ్లు అక్కడినుంచి ఒక స్త్రీ నవ్వులు వినిపిస్తాయని గ్రామస్తులందరూ భయపడుతుంటారు. రవి అనే యువకుడు హైదరాబాద్లో పనిచేసి తన ఊరికి సెలవుల్లో వచ్చాడు. రాత్రి స్నేహితులతో కూర్చుని తాగి సరదాగా మాట్లాడుతూ ఎవరో తోట బావి దగ్గర దెయ్యం ఉందంటారు అని చెప్పాడు. రవి నవ్వేసి, దెయ్యాలంటారా? ఇవి పాతాళం పిచ్చి కథలు. నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు. స్నేహితులు ఆపినా వినలేదు. చందమామ వెలుగులో చేతిలో మొబైల్ టార్చ్ తీసుకుని తోటలోకి నడిచాడు. చుట్టూ సైలెంట్. కేవలం కీచురాళ్ల శబ్దం, గాలి వీస్తూ చెట్ల ఆకులు రాలుతుండటం. బావి దగ్గరికి వచ్చి చూశాడు. పచ్చి మొక్కజొన్నలు, ఎండిపోయిన ఆకులు బావి చుట్టూ పడి ఉన్నాయి. ఆ బావిలోంచి చల్లని గాలి వీస్తోంది. రవి కిందికి టార్చ్ వేసి చూస్తుంటే ఆహ్ అంటూ ఎవరో మెల్లగా ఊపిరి తీసుకున్నట్టుగా శబ్దం వచ్చింది. తన కాళ్ళు వణికిపోయాయి. కాని గట్టిగా పిలిచాడు. ఎవరు ఉన్నారు అక్కడ? ఏ సమాధానం లేదు. తరువాత ఒక స్త్రీ స్వరం. నీకు ఎందుకురా ఈ బావి దగ్గరికి రావడం? రవి వెనక్కి తిరిగేలోపే వెనకాల చల్లని గాలి తాకి ఒక్కసారిగా లైటు ఆరిపోయింది. తన వెన్నుపై ఏదో తడిచేతి ముద్ర. అతడు ఒక్కసారిగా అరవబోయాడు, కాని గొంతు గట్టిపడిపోయింది. ఆ చీకట్లో బావి నీటిలో ఎవరో తలను బయటికి తీసినట్టు కనిపించింది. చెమట పట్టి వెనక్కి పరుగెత్తాడు. రవి మేల్కొని తన గదిలో పడుకున్నాడు. అతని తల్లిదండ్రులు చెప్పారు, నిన్న రాత్రి నువ్వు బావి దగ్గర అపస్మారక స్థితిలో పడ్డావు. శివయ్య చూసి ఇంటికి తెచ్చాడు. రవి కంగారు పడ్డాడు. తన చేతిపై ఇంకా తడి ముద్ర కనిపిస్తోంది, ఆ రాత్రి తాకిన దాని గుర్తులా. తన తల్లి చెబుతుంది, ఆ బావిలో 20 ఏళ్ల క్రితం లలిత అనే అమ్మాయి మునిగిపోయింది. అప్పటినుంచి అక్కడ రాత్రిళ్లు ఎవరూ పోరు. ఆమె ఆత్మ అక్కడే ఉంటుందని అందరూ చెబుతారు. రవి నిశ్శబ్దంగా విన్నాడు. అతని దృష్టి ఒక్కసారిగా బావి వైపు తోట వెనుక ఉన్న కిటికీ మీదకు వెళ్ళింది. అక్కడ తెల్ల చీరలో, తడిగా ఉన్న జుట్టుతో ఒక స్త్రీ నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. రవి ఆ తెల్ల చీర స్త్రీని కిటికీ దగ్గర చూశాడు. తన కళ్ళు నమ్మలేక వెంటనే లేచి తలుపు తెరిచి బయటికి పరుగెత్తాడు. కాని తోట వైపు చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం చెట్ల ఆకులు నెమ్మదిగా కదులుతుంటే ఆ చల్లని గాలి మాత్రం రక్తం గడ్డకట్టేంత చల్లగా ఉంది. నిజంగానే నేను చూశానా? లేక కలా? రవి తనలో తానే అనుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోలేక తెల్లవారుజామున తోట బావి దగ్గరికి తిరిగి వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధుడు నీళ్లు తీసుకుంటూ కనిపించాడు. అతని పేరు శివయ్య, ఆ గ్రామంలో పాతపాటి కాపలాదారు. రవి అడిగాడు, శివయ్యయ్యా, ఆ బావి గురించి మీరు ఏమైనా తెలుసా? శివయ్య ఓసారి బావి వైపు చూసి, తెలుసా రా బాబూ, ఆ బావి రక్తంతో నిండిన కథ. ఆ లలిత అమ్మాయి మృతదేహం 3 రోజులు బయటికి రాలేదు. 4వ రోజు రాత్రి తానే బయటకి వచ్చి బావి అంచున కూర్చున్నట్టుగా కొందరు చూశారు. అప్పటినుంచి ఎవరైతే బావి దగ్గరికి వెళ్తారో వాళ్లను ఆమె ఆహ్వానిస్తుందంటారు అని చెప్పి మౌనం అయ్యాడు. రవి ఆశ్చర్యపోయాడు. అతనికి ఇంకా ఆ రాత్రి తాకిన తడి ముద్ర గుర్తొచ్చింది. ఆ శబ్దం, ఆ వాసన అన్నీ ఇంకా గుర్తున్నాయి. అతడు వెనక్కి తిరగబోతుండగా శివయ్య మెల్లగా అన్నాడు, ఆమె శాంతి కోరుతోంది బాబూ. కాని ఎవరో ఒకరు ఆమె మృతికి కారణమట. ఆ నిజం బయటికి వస్తేనే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది. రవి ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. బయట గాలి గట్టిగా వీస్తోంది. గడియారం రాత్రి 12 చూపిస్తోంది. అప్పుడే కిటికీ గాజుపై చప్పుళ్ళు. రవి గమనించాడు. బయట ఎవరో నిలబడి ఉన్నట్టు నీడ కనిపిస్తోంది. జాగ్రత్తగా కిటికీ తెరిచి చూశాడు. అక్కడ తడిగా ఉన్న జుట్టు, తెల్ల చీర, నీలి కళ్లతో లలిత నిలబడి ఉంది. రవి భయంతో వెనక్కి జారుకున్నాడు. కాని ఆ స్త్రీ మెల్లగా పలికింది, నన్నెందుకు పిలిచావు రవి? నేను ఎవరికీ హాని చేయను. నాకు న్యాయం కావాలి.
ఆమె స్వరం చాలా బాధతో నిండింది. రవి సాహసం చేసి అడిగాడు. నీకు ఎవరు నష్టం చేశారు? ఆమె కళ్లల్లో నీరు, కాని చుట్టూ వాతావరణం చల్లగా మారింది. నా పెళ్లిరోజు. నన్ను నా ప్రియుడు బావిలో తోసేశాడు. అతడే నా శాపం అని చెప్పి మెల్లగా కనుమరుగైంది. రవి శ్వాస ఆడక కింద కూర్చున్నాడు. ఇక ఈ కథను తేల్చకపోతే తనకు నిద్ర ఉండదని నిర్ణయించాడు. తరువాత రోజు గ్రామ పెద్దల దగ్గర విచారణ మొదలుపెట్టాడు. వారిలో ఒకరు చెప్పాడు. లలిత ప్రేమించినవాడు రమేష్. కాని ఆ రాత్రి తర్వాత అతను కనిపించలేదు. కొందరు చెబుతారు, బావి పక్కనే అతడి రక్తపు చప్పుళ్ళు వినిపిస్తాయని. రవి కంగారు పడ్డాడు. అతడికి ఇప్పుడు అర్థమైంది, లలిత ఆత్మశాంతి పొందాలంటే ఆ నిజం బయటికి రావాలి. రవి ఆ రాత్రంతా లలిత మాటలు ఆలోచిస్తూ గడిపాడు. నా ప్రియుడు నన్ను బావిలో తోసేశాడు. ఆ ఒక్క మాట అతని మనసులో మోగుతూనే ఉంది. రమేష్ ఎక్కడున్నాడు ఇప్పుడా అనే ప్రశ్నకు సమాధానం వెతకాలని నిర్ణయించాడు. రవి గ్రామంలోని పాత రికార్డులు చూసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. పాత ఫైళ్లలో వెతుకుతూ ఉండగా 20 ఏళ్ల క్రితం వచ్చిన పత్రిక కత్తిరింపు కనిపించింది. శీర్షిక చదివి అతనికి షాక్ తగిలింది. లలిత మృతదేహం బావిలో కనుగొనబడింది. ప్రేమికుడు రమేష్ అదృశ్యం. ఆ కింద చిన్న లైన్ ఉంది. రమేష్ తండ్రి భూముల వివాదం కారణంగా గ్రామం విడిచి వెళ్లాడు. అంటే రమేష్ ఇంకా బ్రతికే ఉన్నాడా? రవి ఆ లైన్ ఆధారంగా వెలుగొండ అనే పక్క గ్రామానికి వెళ్లాడు. అక్కడ పాత ఇళ్ళు, పొడి చెట్లు, కుక్కల మురుగులు. ఒక టాటా షాపు వద్ద అడిగాడు. ఇక్కడ రమేష్ అనే వృద్ధుడు ఉంటాడట? ఒక వృద్ధుడు తల ఊపి చూపించాడు. ఆ కొండపై ఉన్న చిన్న ఇల్లు. రాత్రివేళ వెలుగులు లేవు. ఎవరూ దగ్గరికి పోరు. రవి అక్కడికి చేరుకున్నాడు. ఇల్లు పాడైపోయింది. తలుపులు అరుగుమీద ఊగుతున్నాయి. రమేష్ గారు అని పిలిచాడు. లోపల నుండి ఒక గొంతు. ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? రవి నెమ్మదిగా లోపలికి వెళ్లాడు. చీకట్లో ఒక వృద్ధుడు, తెల్ల జుట్టు, మసక చూపులు. అతనే రమేష్. రవి అతడిని నేరుగా అడిగాడు. మీరు లలితను ప్రేమించారట. ఆమె మృతికి మీరు కారణమట. నిజం చెప్పండి. రమేష్ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తరువాత చేతులు వణుకుతూ అన్నాడు. నేను ఆమెను చంపలేదు బాబూ. ఆమె మృతి నన్ను కూడా చంపేసింది. ఆ రోజు మా పెళ్లి రోజు ముందు రాత్రి మా కుటుంబం ఆమెను అంగీకరించలేదు. ఆమె తక్కువ కులం అని తిట్టి నన్ను బంధించారు. లలిత నన్ను కలవడానికి తోట బావి దగ్గరికి వచ్చింది. కాని నా తండ్రి దాసు అక్కడికి వెళ్ళి, నువ్వు మా కుటుంబం పేరు చెడగొట్టావు అంటూ ఆమెను తోసేశాడు. రమేష్ కళ్లల్లో నీళ్లు. నేను వెళ్లేసరికి ఆలస్యం అయింది. అప్పటినుంచి ఆమె ఆత్మ నన్ను పిలుస్తూనే ఉంది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆమె స్వరం వినిపిస్తుంది, రమేష్, న్యాయం చేయి. రవి అర్థం చేసుకున్నాడు. లలిత ఆత్మకు శాంతి కావాలంటే నిజం గ్రామం ముందు బయటకు రావాలి. అతడు రమేష్ చేతి పట్టుకుని అన్నాడు. ఈ నిజం మీరు చెబితేనే ఆమెకు శాంతి లభిస్తుంది. రమేష్ తల ఊపాడు. రాత్రి బావి దగ్గరికి వెళ్లి నేను ఒప్పుకుంటాను. ఆమె ఎదుటే చెబుతాను. చందమామ వెలుగుపడి తోటలో గాలి భయంకరంగా వీస్తోంది. రవి, రమేష్ ఇద్దరూ బావి దగ్గర నిలబడ్డారు. అప్పుడే ఆ బావి లోపల నుండి తెల్లని పొగ పైకి లేస్తూ ఆ స్త్రీ రూపం క్రమంగా బయటపడింది. లలిత. ఆమె కళ్లల్లో కన్నీరు, కాని కోపం కూడా ఉంది. రమేష్ చేతులు జోడించి అరిచాడు. నన్ను క్షమించు లలిత. నేను నిన్ను రక్షించలేకపోయాను. కాని నిజం ఇప్పుడు అందరికీ చెబుతాను. నిన్ను నా తండ్రే చంపాడు అని అరిచేసరికి బావి నీటిలో భయంకరమైన అలలు ఎగసిపడ్డాయి. లలిత ముఖం మెల్లగా సాంత్వనతో మారింది. న్యాయం నెరవేరింది. నా ఆత్మకు ఇప్పుడు శాంతి అని చెప్పి బావి నీటిలో మెల్లగా కలిసిపోయింది. రవి వెనక్కి తిరిగి చూసేసరికి రమేష్ నేలమీద కూలిపోయాడు.
అతడి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు. శ్వాస ఆగిపోయింది. లలితతో కలిసిపోయాడు. రాత్రి నిశ్శబ్దం. లలిత బావిలో కలిసిపోయిన తర్వాత చుట్టూ చల్లని గాలి నెమ్మదిగా తగ్గింది. రవి రమేష్ శవం పక్కన కూర్చొని ఉండిపోయాడు. చుట్టూ కుక్కల మురుగులు, గాలి చప్పుడు మాత్రమే. అతడు బావి నీటిని చూసి మెల్లగా అన్నాడు. ఇప్పుడైనా నీ ఆత్మకు శాంతి లభించింది లలిత. కాని ఆ నీటిలో ఇంకా చిన్న చిన్న అలలు కదులుతూనే ఉన్నాయి. అవి నెమ్మదిగా బావి అంచుల వరకు వచ్చి మళ్లీ కిందకు దిగిపోయాయి. అది ఏదో సమాధానం లేని చలనంలాగా అనిపించింది. గ్రామం మొత్తం ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటోంది. 20 ఏళ్ల రహస్యం బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. రవి అన్నాడు. ఇక బావి దగ్గర ఎవరూ భయపడనవసరం లేదు. ఆ అమ్మాయి శాంతి పొందింది. కాని అదే రాత్రి ఒక వింత జరిగింది. బావి దగ్గర కాపలాగా ఉండే శివయ్య వృద్ధుడు రాత్రి గమనించాడు. బావి నీటిలోనుంచి నీలికాంతి వెలుగుతుందట. ఆ కాంతిలో ఇద్దరు నీడలు, ఒకటి లలిత, మరొకటి రమేష్, చేతులు పట్టుకుని నడుస్తున్నట్టు కనిపించాయట. ఆ తర్వాత ఆ ఇద్దరూ మెల్లగా గాల్లోకి ఎగిసి బావిపైన ఉన్న పాత తాటి చెట్టు వైపు వెళ్లి కనుమరుగయ్యారని ఆయన చెప్పాడు. రవి ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా తోట వైపునుంచి ఒక చిన్న అల్లరి శబ్దం వినిపించింది. వెళ్లి చూశాడు. అక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతకాలం ఎవరు రాకపోయినా ఆ బావి దగ్గర ఇప్పుడు వాళ్లు నవ్వుతూ, నీటిలో రాళ్లు వేస్తూ సరదాగా ఉన్నారు. అతడు ఆనందంగా నవ్వాడు. లలిత, రమేష్, మీరు నిజంగానే శాంతి పొందారు అని అనుకున్న క్షణంలోనే గాలిలో మెల్లగా ఒక స్త్రీ స్వరం వినిపించింది. ధన్యవాదాలు రవి. రవి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరు లేరు. కాని చుట్టూ మల్లెపూల వాసన విరజిమ్మింది. లలితకు ఇష్టమైన పూల వాసన అది. అతడు మృదువుగా చిరునవ్వు చిందించాడు. ఇక ఈ బావి భయంకరం కాదు. ఇది ప్రేమకు, న్యాయానికి సాక్ష్యం. 3 నెలల తరువాత మల్లారెడ్డి పల్లెలో కొత్త రైతు ఆ బావి దగ్గర కొత్త పైపు వేసేందుకు తవ్వించుకున్నాడు. తవ్వుతుండగా బావి అంచులో పాతపాటి తలపాగా, బంగారు ఉంగరం, రక్తపు మరకలతో ఉన్న గుడ్డ బయటకు వచ్చింది. రవి అక్కడికి వచ్చి చూసి భయపడ్డాడు. అది రమేష్ తండ్రి దాసుది. అంటే ఆ బావి మరో రహస్యం దాచుకుందా? బావి నీటిలో మెల్లగా నీలికాంతి మళ్లీ మెరుస్తూ కనిపించింది. ఆ గాలి మళ్లీ చల్లబడింది. బావినుంచి దాసు ఎముకలు బయటపడ్డా ఆ రోజునుంచి గ్రామంలో మళ్లీ భయం మొదలైంది. వృద్ధుడు శివయ్య నిద్రలో కేకలు వేస్తూ చనిపోయాడు. పక్కింటి సావిత్రమ్మ చెప్పింది. అతను చనిపోవడానికి ముందు రాత్రి బావి దగ్గర ఎవరో పిలుస్తున్నారని, తన మెడను ఎవరో పట్టుకున్నారని అరుస్తూ లేచాడు. రవి గుండెల్లో వణుకు పుట్టింది. దాసు ఆత్మ మళ్లీ వచ్చిందా? అతను ఆ రాత్రే బావి దగ్గర కాపలా ఉండాలని నిర్ణయించాడు. చందమామ ఆకాశంలో సగం దాకా మబ్బుల్లో దాగి ఉంది. రవి చేతిలో దీపం, బావి అంచున కూర్చున్నాడు. గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. బావి నీటిలోంచి బుడగలు పైకి వస్తున్నాయి. మెల్లగా నీటిపైన ఒక పొగరూపం ఏర్పడింది. తర్వాత అది ఓ మగవాడి రూపం తీసుకుంది. మొత్తం మట్టితో నిండిన ముఖం, ఎర్రకళ్ళు, బిగువైన చేతులు. దాసు ఆత్మ. రవి, నువ్వేనా నా ఆత్మను మేల్కొలిపింది? రవి వెనక్కి అడుగువేసి ధైర్యంగా అన్నాడు. నీ చేసిన పాపాల వల్లే నీకు శాంతి లేదు దాసు. లలితను చంపావు, నీ కొడుకును కూడా నాశనం చేశావు. దాసు గర్జించాడు. నేను నా కుటుంబ గౌరవం కాపాడా. కాని ఇప్పుడు ఎవరూ సజీవంగా ఉండకూడదు. ఈ గ్రామం మొత్తాన్ని నా కిందికి లాగుతా అని అరిచేసరికి బావి నీరు బుడగలతో ఉప్పొంగి పైకి చిమ్మింది. గాలి గట్టిగా వీసి దీపం ఆరిపోయింది. రవి భయంతో జపం మొదలుపెట్టాడు. పూజారి నేర్పిన మృత్యుంజయ మంత్రం గుర్తొచ్చింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని జపం మొదలుపెట్టగానే బావి చుట్టూ ఒక తెల్లని కాంతి ఏర్పడింది. ఆ కాంతిలో లలిత రూపం మళ్లీ కనిపించింది. ఆమె కళ్లలో దయ, కాని భయం కూడా ఉంది. రవి
దాసు ఆత్మను అడ్డుకో. లేదంటే అతను ఈ గ్రామం అంతా నాశనం చేస్తాడు. రవి గట్టిగా అన్నాడు. నేను చేయగలిగినంత చేస్తా లలిత. అప్పుడు లలిత చేతిని బావి నీటిలో వేసింది. దాసు ఆత్మ గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను ఆపలేవు. ఇది నా బావి అని కేకవేసి బావి లోపలికి మళ్లీ లాగబడ్డాడు. బావి నీరు నల్లగా మారింది. గ్రామస్థులు భయంతో ఎవరూ దాని దగ్గరికి వెళ్లలేదు. పూజారి చెప్పాడు, దాసు ఆత్మ ఇంకా పూర్తి శాంతి పొందలేదు. ఆత్మను శాంతింపజేయాలంటే అతని చేసిన పాపం బహిర్గతం చేయాలి. లలిత రక్తం పడిన రోజున పూజ చేయాలి. రవి ఆ పూజ చేయాలని నిర్ణయించాడు. కాని ఆ రాత్రి అతనికి నిద్రలో లలిత స్వప్నం వచ్చింది. ఆమె ఏడుస్తూ చెప్పింది, రవి, నువ్వు బావి దగ్గర మట్టి కింద ఉన్న పాత వస్తువులు తవ్వి తీసి చూడాలి. నా చివరి గుర్తులు అక్కడ ఉన్నాయి. రవి కొందరిని తీసుకుని బావి అంచున తవ్వించాడు. కొంతసేపటికి పాత తాళపత్రం లాంటి కాగితం, పగిలిన పూల హారం మరియు చిన్న వెండి తాళం బయటపడ్డాయి. ఆ తాళం మీద LR అని చెక్కబడింది. రవి చేతిలో తీసుకున్న క్షణంలో గాలి మళ్లీ వీస్తూ బావి నీరు ముదురు ఎరుపు రంగులోకి మారింది. దూరం నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం క్రమంగా దగ్గర పడుతూ వస్తోంది. రవి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎర్రకళ్లతో, పగిలిన తలతో దాసు ఆత్మ మళ్లీ వచ్చేసింది. బావినుంచి బయటకు వచ్చిన దాసుగుడ్డ, ఉంగరం, తలపాగా గ్రామమంతా కలకలం రేపాయి. ఎవరూ నమ్మలేకపోయారు. దాసు చచ్చిపోయాడా? ఆత్మగా తిరుగుతున్నాడా? రవి ఆ వస్తువులు దగ్గరగా చూశాడు. ఆ ఉంగరంపై స్పష్టంగా DR అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. దాసు రమయ్య. అంటే ఇది వేరెవరికి సంబంధించినది కాదు. రవి మనసులో భయం పుట్టింది. ఇది రమేష్ తండ్రి ఉంగరం. లలితను చంపింది ఇతనే కదా. మరి ఇతడు ఎలా చచ్చాడు? అతడు పక్కనే ఉన్న పాత రైతు వెంకయ్యని అడిగాడు. వెంకయ్య నిశ్శబ్దంగా అన్నాడు, అది ఎవరికీ తెలియదురా. లలిత చనిపోయిన 2వ నెలలో దాసు కనిపించకపోయాడు. అప్పటినుంచి ఎవరూ అతడిని చూడలేదు. మనం అనుకున్నాం పట్టణానికి వెళ్లాడేమో అని. రవి ఆ రాత్రి బావి దగ్గర దీపం వెలిగించి పూజ చేయాలని నిర్ణయించాడు. రాత్రి 12 గంటలు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. బావి నీరు అలికిడి చేసింది. మల్లెపూల వాసన క్రమంగా మాయమైపోయి దుర్వాసన వ్యాపించింది. ఆ వాసన రవిని వణికించింది. దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. అప్పుడు బావి లోపలనుంచి ఒక గొంతు వినిపించింది. నా చావుకి కారణం వాళ్లే. వాళ్లంతా చచ్చిపోవాలి. ఆ స్వరం కర్కశంగా, కోపంతో ఉంది. రవి వెనక్కి తగ్గాడు. బావి నీటిమీద నల్ల నీడ తేలుతూ కనిపించింది. అది దాసు ఆత్మ. దాసు ముఖం మాడిపోయి, కళ్ళు ఎర్రగా, చేతుల్లో మట్టి పట్టుకుని బావి అంచువైపు లాగుతూనే ఉంది. అతడు గర్జించాడు. రవి, నువ్వు నా కుమారుడి పేరు వాడి నా శాంతిని చెడగొట్టావు. నిన్ను వదలను. రవి కేక వేశాడు. నీ కుమారుడి తప్పు నువ్వే చేశావు దాసు. లలితను చంపింది నువ్వే. దాసు గర్జించాడు. అవును. కాని ఆమె ఆత్మ నన్ను నరకం చూపించింది. నేను బావిలో మునిగి చచ్చాను. ఇప్పుడు నా శాపం ఈ గ్రామం మీద ఉంటుంది. ఆ మాటలతో బావి నీరు ఉప్పొంగింది. చుట్టూ గాలి బలంగా వీచింది. రవి నేలపై పడిపోయాడు. అప్పుడే ఒక తెల్ల కాంతి వెలుగింది. ఆ కాంతిలో లలిత ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె మృదువుగా, కాని గంభీరంగా మాట్లాడింది. దాసు, నీ పాపాలకు ఇది శిక్ష. ప్రతీకారం తీసుకున్నా నీకు శాంతి రాదు. ఇప్పుడు బావి మీదున్న శాపం తొలగించు. దాసు ఆత్మ గర్జిస్తూ బావిలో తిరిగి మునిగిపోయింది. కాని నీరు చిమ్మి ఎగిసి చుట్టూ ఎరుపు కాంతి వ్యాపించింది. రవి ఇంటి ముందు పచ్చికలో దాసు తలపాగా మళ్లీ కనిపించింది. కాని ఈసారి అది రక్తంతో తడిసిపోయి ఉంది. అదే గాలి మళ్లీ మల్లెపూల వాసనతో కలిసి వీస్తోంది. రవి తట్టుకోలేక కూర్చున్నాడు.
ఇంకా ముగియలేదు. బావి ఇంకా శాంతించలేదు. రవి ఇంటి ముందు రక్తంతో తడిసిన దాసు తలపాగా కనిపించిన తర్వాత గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. వృద్ధులు, పిల్లలు బావి దారి దాటడానికి కూడా భయపడ్డారు. ఆ రాత్రి నుంచి వింతలు మొదలయ్యాయి. బావి దగ్గర ఎవరైనా మాట్లాడితే వెంటనే నీటిలో తమ ప్రతిబింబం బదులుగా వేరే ముఖం కనిపించేది. వెళ్లే దారిలో పశువులు గాయపడి పడిపోవడం, వాన లేకపోయినా బావి చుట్టూ ఎర్ర నీరు కారడం మొదలైంది. గ్రామ పెద్ద వెంకయ్య అన్నాడు, ఇది దాసు ఆత్మ ప్రతీకారం. లలిత ఆత్మ మాయమైనా దాసు ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది. రవి తల వంచి, దానిని శాంతింపజేయకపోతే ఈ గ్రామం మొత్తం నాశనమవుతుంది అన్నాడు. రవి ధైర్యం తెచ్చుకుని అర్ధరాత్రి బావి దగ్గర దీపం వెలిగించాడు. ఆ కాంతి మెల్లగా నీటిపై ప్రతిబింబమై వింత ఆకారాలు చూపుతోంది. అతడు మంత్రం చదివి పూలు వేశాడు. అప్పుడు ఒక్కసారిగా బావి నీటిలోనుంచి చల్లని గాలి దెబ్బకొట్టింది. దీపం ఆరిపోయింది. రవి చెవిలో ఒక కర్కశ స్వరం వినిపించింది. నన్ను బావిలోనే పాతిపెట్టారు. ఇప్పుడు నేనే అందరినీ బావిలోకి లాగుతాను. రవి వెనక్కి తిరిగి చూశాడు. బావి అంచున నల్ల నీడ. దాసు ఆత్మ నెమ్మదిగా బయటికి వస్తోంది. మొత్తం శరీరం మట్టి, కళ్ళు ఎర్రగా, నోటినుంచి నీరు జారుతూ ఉంది. రవి అరవబోయేలోపే దాసు గర్జించాడు. నువ్వు లలిత ఆత్మను శాంతింపజేశావు. కాని నా పాపం ఎవరు తీర్చారు? నేను చావటానికి ముందు నా రక్తం ఈ నేలలో కలిసింది. ఇప్పుడు ఈ నేలే నా ప్రతీకారం తీసుకుంటుంది. అప్పటికి బావి చుట్టూ ఉన్న నేల కదలడం మొదలైంది. చిన్న చిన్న పగుళ్లు పడ్డాయి. ఆ పగుళ్లలోంచి పొగ, నీరు, ఎరుపు ద్రవం బయలుదేరింది. రవి భయంతో వెనక్కి పరిగెత్తాడు. తన కాళ్లు జారిపడి బావి అంచువద్ద పడ్డాడు. అప్పుడే మల్లెపూల వాసనతో లలిత ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె చేతులు దాసువైపు చాపి మృదువుగా చెప్పింది, దాసు, నీ ఆత్మ శాంతించాలి. నీ కుమారుడి పాపానికి నువ్వు బలి అయ్యావు. ఇక ఆగు. దాసు ఆత్మ గర్జించింది. లలిత, నువ్వు నన్ను శపించావు. ఇప్పుడు నీ శాంతిని కూడా నాశనం చేస్తాను. ఆ మాటలతో గాలి ఉరుముతూ బావి నీరు ఉప్పొంగింది. రవి కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం, ధం. బావి నీరు బయటికి పొంగి అగ్నిమంటలలా ఎర్రగా మారిపోయింది. ఆ కాంతిలో లలిత, దాసు ఇద్దరూ ఒకదానితో ఒకటి ఢీకుని బావిలో మళ్లీ మాయమయ్యారు. మరుసటి ఉదయం బావి చుట్టూ నేల పగిలిపోయి దుమ్ముతో నిండిపోయి ఉంది. బావి నీరు పూర్తిగా ఎండిపోయింది. కాని బావి మధ్యలో రవి చూసినప్పుడు అక్కడ ఒక పాత రాతి పలక తేలుతూ కనిపించింది. దానిపై వ్రాసి ఉంది, ప్రతీకారం అంతమైంది కాదు, తిరిగి వస్తాను. రవి వెన్నులో వణుకు పుట్టింది. 3 రోజులపాటు బావి నీరు ఎండిపోయి చుట్టూ భయంతో ఎవరూ దగ్గరికి రాలేదు. గ్రామంలో నిశ్శబ్దం, ఆత్మల చలనం, వింత శబ్దాలు పూర్తిగా ఆగిపోయినట్టు అనిపించింది. కాని రాత్రి పూర్ణచంద్రుడి వెలుగులో చదరా అడుగుల దూరంలో మళ్లీ బావి లోపల నుండి చిన్న చిన్న అలలు, పొగలు బయటకు రావడం మొదలయ్యాయి. రవి భయంతో కళ్ళు పెద్దవిగా తెరిచాడు. ఇది ఏం? ఎప్పటికీ ఆగదు ఈ శాపం. అప్పుడే అక్కడ నుండి గుండెలను చిమ్మేలా ఒక శబ్దం వినిపించింది. ఎవరు నా గుండెల్లోకి దొరకమని అనుకుంటున్నారో ఇక్కడికి రా. రవి వెనక్కి తగ్గాడు. అతను ఆ గళాన్ని గుర్తించాడు, దాసు ఆత్మ. మెల్లగా నీటి అలలు ఊపిరి తీసుకుంటూ తనకు దగ్గరగా వచ్చి ఉంది. గ్రామంలో వింతలు మళ్లీ మొదలయ్యాయి. పొలాల్లోని పంటలు రాత్రి ఒక్కసారిగా నెమ్మదిగా ఎండిపోక ఆకులు మరుగుతున్నాయి. పందులు, గేదెలు దారుణంగా కేకలు పెట్టడం మొదలయ్యాయి. చిన్న పిల్లలు రాత్రి మళ్లీ బావి దగ్గర లాక్కునే ప్రయత్నం చేసేవి. రవి గ్రామ పెద్దల దగ్గర పోయి చెప్పాడు, బావి మళ్లీ శాపం తెచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పండిట్ వేదాంతయ్య అన్నాడు, ఇది సత్యం. దాసు ఆత్మ ప్రతీకారం పూర్తి చేయకపోవడం వల్ల
బావి మళ్లీ జీవించింది. రవి, నువ్వు మాత్రమే దీన్ని అడ్డుకోవచ్చు. నువ్వు బావి లోతులో ఉన్న పాత వస్తువులు, దాసు ఉంగరాలు, తలపాగా తీసుకుని లలిత ఆత్మకు సమర్పించాలి. రవి చేతిలో దీపం, పూజా వస్తువులతో బావి దగ్గరికి వెళ్ళాడు. బావి లోపలికి అడుగుపెడుతూ మళ్లీ ఒక పొగరూపం కనిపించింది. అది దాసు ఆత్మ. నువ్వు నా ప్రతీకారం ఆపాలనుకుంటున్నావా అని గర్జించగా రవి ధైర్యంగా ప్రతికూలంగా ఎదురయ్యాడు. లలిత ఆత్మ శాంతి పొందాలి. నువ్వు ఇకపై ఎవరికీ హాని చేయకు. రవి చేతిలో ఉన్న పాత ఉంగరాలు, తలపాగా బావి మధ్యలోని నీటిలో వేశాడు. అప్పుడే మెల్లగా బావి నీరు ఊపిరి మోస్తూ కాంతితో నిండిపోయింది. పొగ, నల్ల నీడ మెల్లగా మాయం అయిపోయింది. దాసు ఆత్మ గుండె లేత దుఃఖంతో మళ్లీ బావిలో మునిగింది. లలిత ఆత్మ శాంతి పొందినట్టు కాంతిలో కనిపించింది. బావి చుట్టూ పచ్చిక, పూల వాసనలు విరజిమ్మాయి. గ్రామస్థులు భయం మాయమయ్యిందని అందరూ ధైర్యంగా తిరిగి బావి దగ్గరికి వచ్చారు. రవి మెల్లగా అనుకున్నాడు, ఇప్పటివరకు శాపం ముగిసినట్టే. కాని భవిష్యత్తులో ఎవరూ దాన్ని తాకరాదు. అప్పటినుండి బావి పునరుజ్జీవనాన్ని పొందింది. ఇది ప్రేమ, న్యాయం, ప్రతీకారం యొక్క సాక్ష్యంగా గ్రామానికి నిలిచింది. బావి శాంతి పొందిన తర్వాత గ్రామం నిశ్శబ్దంగా మారింది. గ్రామస్థులు మళ్లీ బావి దగ్గరికి వెళ్లి నీరు తాగడం, పంటలకు నీరు పోసుకోవడం మొదలుపెట్టారు. రవి సంతోషంగా అనిపించాడు. ఇంకా ఎటువంటి భయం లేదు. లలిత ఆత్మ చివరికి శాంతి పొందింది. కాని ఆ సౌమ్య శాంతి కొద్ది రోజులలోనే మారింది. వింత సంఘటనలు జరిగాయి. రాత్రి పూర్ణచంద్రుడి వెలుగులో తోటలో కురిసే గాలి ఒక్కసారిగా చల్లగా మారి విత్తనాలు, పూలు మెల్లగా కదలడం. పల్లె వీధులలో ఎవరూ లేనప్పుడు చిన్న చిన్న అడుగుల శబ్దాలు వినిపించడం. బావి దగ్గర పునరావృతంగా నీటిలో చిన్న చిన్న అలలు మెల్లగా ఊపిరివలే కదలడం. గ్రామ పెద్ద వెంకయ్య భయంతో రవిని పిలిచాడు. రవి, నువ్వు బావి శాంతి పొందిందని అనుకున్నావు, కాని ఎవరో మళ్లీ అది తాకారు. నువ్వు ఈసారి జాగ్రత్తగా చూడాలి. రవి బావి దగ్గర 3 రాత్రులు మెల్లగా పర్యవేక్షించాడు. మొదటి రాత్రి ఒక్కసారిగా నీటిలో కాంతి పడ్డది, కాని ఈసారి ఎరుపు కాంతి కాదు. రెండవ రాత్రి మెల్లగా పొగ రూపం కనిపించింది, కాని అది దాసు లేదా లలిత ఆత్మ కాదని రవి అర్థమయ్యింది. మూడవ రాత్రి రవి ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడు నీటి లోపల చిన్న పిల్లల నవ్వులు, వారి అడుగుల శబ్దాలు వినిపించాయి. అతను దగ్గరికి వచ్చి చూశాడు. బావి లోపల రాత్రి మలుపు తీసిన చిన్న ఆకారాలు. అవి ఎవరు తెలియదు. కాని రవి గుండె వణికిపోక తప్పలేదు. రవి అనుకున్నాడు, లలిత, దాసు శాంతి పొందినా ఈ బావి ఇంకా మర్మాన్ని దాచి ఉంది. ఇక్కడ ఎవరూ చూడకపోవడం వల్ల కొత్త ఆత్మలు లేదా దెయ్యాలు ఇక్కడకు చేరుతున్నారు. అతడు గ్రామస్థుల ముందు చెప్పాడు. బావి శాంతి పొందినట్టు కనిపించినా దానిలో ఇంకా మర్మం ఉంది. ఎవరూ రాత్రి పూర్ణమి, మల్లెచోట, బావి దగ్గర ఒక్కడే రాకూడదు. ఆ రాత్రి రవి ఇంటి ముందు ఉన్న తోటలో మెల్లగా ఒక చల్లని ఊపిరి వీసింది. గాలి రాదు, పువ్వుల వాసన కూడా లేదు, కాని ఒక్కసారిగా చిన్న చిన్న గొంతుల శబ్దాలు వినిపించాయి. రవి, నిన్ను చూస్తున్నా. రవి జాగ్రత్తగా బావి వైపు చూశాడు, కాని చీకట్లో ఎవరూ కనిపించలేదు. అప్పుడే అతను తెలుసుకున్నాడు, బావి శాంతి పొందినా దాని మర్మం ఇంకా పూర్తిగా బయటకి రాలేదని. గ్రామం నిశ్శబ్దంగా ఉన్న రాత్రి. రవి గ్రామ పెద్దల సూచన మేరకు పూర్ణచంద్రి రాత్రి బావి దగ్గర చివరి పూజ కోసం చేరాడు. తనతో కొన్ని ధైర్యవంతమైన యువకులు కూడా వచ్చారు. రవి దీపాలు, పూజా వస్తువులు సిద్ధం చేసి బావి మధ్యలో నిలబడ్డాడు. చుట్టూ చల్లని గాలి, మల్లెపూల వాసన, కాని మెల్లగా భయంకరమైన ఊపిరి. ఇప్పటివరకు శాపం కొనసాగింది. ఇప్పుడు చివరి ప్రయత్నం. లలిత ఆత్మ, దాసు ఆత్మ ఎవరు ఉన్నా శాంతి పొందాలి అనుకుని రవి మంత్రం మొదలుపెట్టాడు. మెల్లగా బావి నీటిలో కాంతి ఊతపడింది. మొదట లలిత ఆత్మ ప్రతిబింబం.
తర్వాత దాసు ఆత్మ రూపం కనిపించింది. దాసు ఆత్మ శ్వాస మెల్లగా, కోపం లేని భావంతో చెప్పింది, నా పాపం, నా ప్రతీకారం ఇప్పుడు అంతమైంది. నేను శాంతి పొందుతాను. లలిత ఆత్మ మెల్లగా దాసు వైపు తిరిగి, ఇంకా ఎవరైనా ఈ బావికి హాని చేయకుండా చూడు. ఇప్పుడు బావి శాంతి పొందింది అని చెప్పి ఆకాశంలో మాయమయ్యింది. దాసు ఆత్మ కూడా మెల్లగా బావిలో మునిగి చివరి శాంతి పొందింది. బావి చుట్టూ నీళ్లు మెల్లగా మెరిసే రంగులోకి మారాయి. చెట్లు, పువ్వులు, పచ్చిక మెల్లగా ప్రతిబింబించి శాంతి సంతృప్తిని చూపాయి. రవి ఊపిరి తీసి మళ్లీ శ్వాసపూర్వకంగా తీసుకున్నాడు. ఇంకా ఎవరూ భయపడకూడదు. బావి ఇప్పుడు నిజంగా శాంతి పొందింది. గ్రామస్తులు మళ్లీ బావి దగ్గరకు వచ్చి నీరు తాగి పంటలకు పూర్ణంగా వాడారు. బావి ఇప్పుడు గ్రామానికి జీవనాధారం మాత్రమే కాదు, న్యాయం, ప్రేమ, ప్రతీకారం ముగిసిన సాక్ష్యంగా నిలిచింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.